అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బాస్ మన మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ జిల్లాలో మనకు పార్టీకి బాస్ శంకర్ నాయక్. కాబట్టి తన ఆదేశానుసారం, రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం తను మనకు ఆదేశించారు. తన ఆదేశానుసారం మేము వీళ్ళందరినీ కూడా ఇక్కడికి రిక్వెస్ట్ చేసి పిలవటం జరిగింది. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం సాధించడంలో, స్వతంత్రం తేవటంలో గాంధీజీ, నెహ్రూ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర. నెహ్రూ, గాంధీ కృషి చాలా గొప్పది. ఇదంతా మనం చరిత్రలో చదువుకున్నాం. గాంధీ యొక్క అహింస సిద్ధాంతమే కాంగ్రెస్ ఫిలాసఫీ. అహింస మార్గం, అహింస సిద్ధాంతమే కాంగ్రెస్ పాలసీ. కాబట్టి ఈరోజు ఈ దేశంలో హింసోన్మాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఈ కార్యక్రమం ఏంటంటే, ఈ భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కులాల పేరు మీద, మతాల పేరు మీద మానవం సృష్టిస్తా ఉన్నది. మీ అందరికీ తెలుసు అమిత్ షా, మోడీ ఏం చేస్తున్నారు. అలా ఈ బీజేపీ ప్రభుత్వం మన పార్లమెంట్ లో ఏం జరిగిందంటే, మన వాళ్ళందరూ జై భీమ్ జై భీమ్ అంటా ఉంటే అమిత్ షా జై భీమ్ అంటే ఏమొస్తుంది, జై శ్రీరామ్ అని అలా చెప్పినాడు. శ్రీరాముడు అందరికీ దేవుడే, ఒక బీజేపీలో కాదు, అందరికీ దేవుడే. కానీ వాళ్ళ ఏదైతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు, అతను రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం వీళ్ళందరం అనుగుణంగా వీళ్ళందరం ఈ వేదిక మీద కూర్చున్నాం. అందరం రిజర్వేషన్ పొందుపరిచింది కాబట్టి అన్న వీరేశ్వరం ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్సీ అయినా, డీసీ ఫ్రెండ్ అయినా, తర్వాత చాలా మంది మండల అధ్యక్షులు లేరు, ఎంపీసీ లేరు, ఎంపీసీ లేరు, కౌన్సిలర్ లేరు, సర్పంచ్ లేరు, అందరూ లేదు. కేవలం అంబేద్కర్ ఉన్నారు. చిన్న రాష్ట్రాలు పొందుపరిచింది ఆ రోజు ఆయన కాన్స్టిట్యూషన్ లో. కాబట్టి తెలంగాణలో వచ్చింది. ఇన్ని రకాల సౌకర్యాలు చేసిన ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ చేసిన దాన్ని వాళ్ళు విమర్శిస్తామని బీజేపీ వాళ్ళు. దానికి మన నాయకుడు, ఆది నాయకుడు ఏం చేసినంటే, పెద్ద నాయకుడు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం తీసుకున్నాడు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు అంటే స్వతంత్రం తెచ్చింది ఎవరు? గాంధీజీ. గాంధీ వాళ్ళని స్వతంత్రం తెచ్చినాం మనం. కాబట్టి గాంధీని మర్చిపోవద్దు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని మర్చిపోవద్దు. ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో ఏదైతే ఉన్నదో ఈ బీజేపీ వాళ్ళు మర్చిపోయి ఈ రాజ్యాంగాన్ని మనం మార్చాలని చూస్తున్నాం. ఇంకోసారి బీజేపీ వస్తే మన రాజ్యాంగం కూడా మారిపోతుంది. మనకు అన్ని చాలా సౌకర్యాలు పోతాయి. కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది. ఇప్పటికీ కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి మన భారతదేశంలో అదానీ, అంబానీలే ఈ భారతదేశాన్ని ఏలుతున్నారు. కాబట్టి దయచేసుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇలా మీనాక్షి నటరాజన్ మనం ఒక సింపుల్ వ్యక్తి. ఒక మీరందరూ చూసినట్టయితే ఒక బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ లో 2 జతలు బట్టలు ఉంటాయి. నేను మన సాగర్లో చూసిన మేడం ఆరోజు పరిచయం అయినా అన్ని పేపర్లు వెళ్తా ఉన్నాయి. మన దగ్గర పేపర్లు ఉంటాయి. ఎక్కడ పాంప్లెట్ మీకు ఇస్తాం, అన్న పాంప్లెట్ మీకు ఇస్తాం. ప్రతి ఒక్కరు పాంప్లెట్ ఇండియా పడేసిపోతారు మీకు, నాకు తెలుసు. కానీ పాంప్లెట్ పడేయకుండా జేబులో పెట్టుకోవాలి, ఊళ్ళో చదివియాలి, చదివి చదివి దింపియాలి. కాబట్టి ఒక పేపర్ కొంచెం సింపుల్ గా ట్రైన్ దిగింది. మన గాంధీ భవన్ బండి కూడా ఎక్కువ వేరే క్యాబ్ తీసుకుని వచ్చి ఆఫీసులో కూర్చొని గాంధీ భవన్ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం వెళ్ళిపోయింది. చాలా మంది పోటీలు పడుతుంది, దండలు వేయాలని, ఫ్లెక్సీలు వేయాలి, మనం బొకేలు ఇవ్వాలని. కానీ ఎవరి దండలు తీసుకోవాలి, బొకేలు తీసుకోవాలి. నాకు ఒక మాట చెప్పింది. నేను ఏం చెప్పానంటే, అమ్మ నాకు ఎమ్మెల్సీ చేసిన థ్యాంక్ యూ అండి. నేను మైనే మన కాంగ్రెస్ పార్టీనే మన ఆయన కాంగ్రెస్ పార్టీ చేసింది, సేవ చేసినావు కాబట్టి. లేదా సేవ చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు మీ అందరికీ ఏదో ఒక రోజు పదవి వస్తుంది, అన్ని వస్తాయి, హోదాలు వస్తాయి. నేను చేసిన కాబట్టి ఇప్పుడు నన్ను గుర్తించింది అంతా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ, పైన పార్టీ కానీ. అందుకోసం ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. కాబట్టి మనం చేసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.